అంకమ్మ కథ అనే వీరగాథా చక్రాన్ని 18 రాత్రుల పాటు గానం చేసే చివరి కళాకారుడు దానం అంకయ్య గారు. 3 ఏళ్ల కిందట వారి కథాగానాన్ని రికార్డు చేస్తున్నప్పుడు వారితో కొన్ని మాటలను చెప్పించింది తెలుగు నెరవు. ఆ మాటామంతిని వినండి ఇప్పుడు. నమస్కారం అండి. నమస్కారం సార్. తమరి పేరండి? మా ఇంటి పేరు దానం వారు, నా పేరు అంకయ్య. ఏ ఊరు మీది? మాది కావలి మండలం, చలంచెర్ల గ్రామం. మీ పూర్వీకులు ఎక్కడ వారండి? మా పూర్వీకులు, మా అమ్మగారు చెప్తుండేది, మన పుట్టు పూర్వము సైదాపురం అని మా గ్రామం. ఆ సైదాపురంలో ఇప్పుడు కూడా మా ఇంటి పేరటోళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ నుంచి ఒక అన్న తమ్ముడు ఊరుకూరికి కథలు చెప్పుకుంటూ ఆ కథలకి వచ్చినటువంటి బియ్యము ఒడ్లు దండుకుంటూ జీవిస్తూ ఊరుకూరికి సైదాపురం నుండి కావలి మండలానికి వచ్చి ఆ గట్టుపల్లి అనే గ్రామంలో అన్న నిలబడ్డాడు. చలంచెల్లగా గ్రామంలో తమ్ముడు నిలబడ్డాడు. మా చలంచెల్ల గ్రామంలో ఒక 20 కుటుంబాలు దానం వారు ఉన్నారు. ఆ 20 కుటుంబాల వాళ్ళం కూడా ఈ పని చేస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు పిల్లలు ఎక్కొచ్చి చదువుకొని దానికి ఆదరణ చూపించడం లేదు. మీకు తెలిసి మీ పెద్దలు ఎవరెవరు ఈ కథ చెప్తా వచ్చినారండి? మాకు తెలిసి మా తండ్రి గారు కథా నిపుణుడు పంబల కొండయ్య అని ఆయనకి మేము 4 కొడుకులము. 4 కొడుకుల్లో మా అన్నగారు మా తండ్రి గారి కన్నా కూడా గొప్పగా ప్రసిద్ధి చెంది ఈ కొమ్మువారు కానీ బైనడి వారు కానీ ఈ పంబల వారు లేక అందరికి కూడా ఆయన సింహగర్జన ప్రసంగుడు. వారి పేరండి? మా తండ్రి గారి పేరే మా అన్నగారికి సార్థకమైంది. పంబల కొండయ్య అని మా అన్నగారిని కూడా పిలిచేది. ఈ విద్యకు సంబంధించి తమరికి గురువులు ఎవరండి? మాకు ఈ విద్యకు సంబంధించిన గురువు, చదువు చెప్పిన గురువు వేరు. ఈ విద్యకు సంబంధించిన గురువు మా నాన్నగారు మేము పసితనంలోనే చనిపోవడంతో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అదంతా మాకు నేర్పింది మా తల్లి. గృహ గురువు మా తల్లిగారు. తల్లిగారి పేరండి? మస్తానమ్మ గారు. మా తండ్రి గారి పేరు కొండయ్య. అన్నకు గాని నాకు గాని మా తల్లే గురువు మాకు. తరువాత మా అన్నగారు కూడా నాకు గురువే. ఆయన మీద నేను తిరుగుతూ ఆయనకు కుడి చేయిగా వంతలు పాడుతూ ఎదురుదిరిగి ఆయన ప్రశ్నలు అడుగుతూ ఇంకా నవ్విచ్చే కథలు అవన్నీ చెప్పి ఆయనకి నేను బాగా తోడ్పాటుగా ఉండేవాడిని. మీ తర్వాత ఎవరైనా మీలాగా పూర్తిగా అంకమ్మ కథను చెప్పేవాళ్ళు ఉండారండి? పూర్తిగా చెప్పలేరు. నేను ఈ కథని నాతోనే మన్నులో కలిసి పోకూడదని ఉచితంగా మీకు నేర్పుతాను రాండి అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నాను. ఈ రంగయ్య నా కొడుకులు, ఈ సంగీతం అనే అబ్బాయి, వీళ్ళని పెట్టుకొని ఒక ట్రూప్ చేసుకొని నేను చెప్తా ఉన్నాను. అదే మీ తర్వాత తరం దీన్ని కొనసాగించేది మీలాగా మొత్తం 18 ఘట్టాలు చెప్పి కొనసాగించే వాళ్ళు లేరు. అంతే కదండి? లేరు. ఏదో నేను లేకపోయినా ఒక రాత్రి 2 రాత్రులు 3 రాత్రులు కంటే ఎక్కువ నేర్చి కథను పూర్తిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు తమరికి వయసు ఎంత ఉంటుందండి? 85 వచ్చి ఉంటుందని రాసి పెట్టిందేం కాదు. ఈ అంకమ్మ కథ అంటారు కదా, క్లుప్తంగా అసలు మొత్తం కథ ఏదైనా క్లుప్తంగా చెప్పగలరా ఒక 4-5 నిమిషాల్లో? అంటే 18 ఘట్టాలండి. 18 రాత్రులు చెప్పాలా? ముగ్గురు తాతలు, తండ్రులు, మనవలకు పుట్టిన వాళ్ళతో ముగిస్తుంది ఆ కథ. అంత సులభంగా కొట్టినాడు తెచ్చినాడు అన్నట్టుగా చెప్పలేము. 4 తరాల కథ అది. 4 తరాల కథ. ఇది మీ కుటుంబం తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అంకమ్మ కథను పంబలవారు తప్పితే ఇతరులు చెప్పేది కరెక్ట్ కాదు. మేము చెప్పేటప్పుడు విని వాళ్ళు మేము కూడా పంబలోళ్ళం అని చెప్పని
ఏదో మా మా మాటలు 4 వాళ్ళ మాటలు 4 కలిపి కలుషితం చేస్తున్నారు కొందరు కళాకారులు. తర్వాత అంకయ్య గారు, అయ్యే వీళ్ళు పంబలవారా కాదా అని బయట వాళ్ళు ఎట్లా గుర్తించడం, అట్లా ఏమైనా సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందండి. మేము మా కాడ ఉండే పనికరాలను బట్టి కత్తి, జోడు, ఆరుమణి, మేము కట్టుకునేటువంటి ఈ చంద్రవంకలు ఇవన్నీ మా ఎమిడి ఉంటాయి. వాటిని చూసినప్పుడే వీళ్ళు పంబలోడు అని అనుకుంటారు. బయనేడి వారిని సంకలో పెట్టి వాయించే జమిలికి అంటారు దాన్ని. అది చూసి వీళ్ళు బయనేడి అంటారు వాళ్ళని. కొమ్ము ఉంటుంది భుజానికి తగిలించుకొని, కొమ్మువారు గంగమ్మ ఆచారస్తులు. ఆ కొమ్ము చూసి వాళ్ళని కొమ్మువారు అంటారు. అది ఈ 3 తెగలు. వాళ్ళు చెప్పే కథ మేము చెప్పం, మేము చెప్పే కథ వాళ్ళు చెప్పరు. ఈ కాళహస్తి, పుత్తూరు, నగిరి ప్రాంతాల్లో కథను చెప్పే పంబల వాళ్ళు ఎవరు లేరండి. అయితే ఒక్క జట్టు అంకమ్మ కథ చెప్తున్నారు ఇట్లనే పంబ కొట్టుకొని. అయితే వాళ్ళు పంబల వారు కాదంట, మేము ఆసాది వాళ్ళమండి అని చెప్తున్నారు. ఆసాది వాళ్ళు కూడా చెప్పేవాళ్ళ ఇంతకు ముందు? లేదు లేదు లేదు. పూర్వకాలంలో ఆసాది వారు పోలేరమ్మ చరిత్ర చెప్పుటికే అర్హులు. ఇప్పుడు పిలిస్తే చాలు, పిలిస్తే మాకు కూడా వచ్చు, మేము కూడా చెప్తాం అని పోయేది. ఆ కథను కలుషితం చేసేది, ఆచారాలని అంటగట్టేది, అనాచారాలు జరపడం. అది బైనీళ్ళు ఏ కథ చెప్తారండి? బయనేడి అంటే వాళ్ళు రేణుకదేవి కథ చెప్తారు. రేణుక, ఆ పరశురాముడు, ఆ పరశురాముడు యుద్ధము, అది వాళ్ళు చెప్పేది. కొమ్మువారండి? కొమ్మువారు గంగాచారం, గంగమ్మ కథ, ఆ కర్యావులు అని ఆవుల కథ, ఆ కథ వాళ్ళు చెప్తారు. మీరు మాత్రం అంకమ్మ కథ, అంకమ్మ కథ మాత్రమే చెప్తాము. అయినా మా అన్నగారు అధికుడు గనక సారంగధర చరిత్ర ద్విపద కావ్యమే, అది కూడా నల చరిత్ర, అది కూడా ద్విపదే. మహందాత రాజు కథ, అవి 3 మా అన్నగారు చెప్పేవాడు. ఇప్పుడు ఈ శక్తి కథల్ని చెప్పే వాళ్ళకి వాయించే వాద్య పరికరాలు గాని ఇవన్నీ తేడాలు ఉండేటి అండి? ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. చెప్పండి తేడాలు. పంబల వారికి పంబజోడు అని ఒకటి కణారం మోగుతుంది, రెండవది కొంచెం డోలుగా గుమ్మిస్తుంది. పుల్లతో ఆ కణారాన్ని తిపిరి అంటారు దాన్ని. తిపిరిని పుల్లతో, డోలని చేత్తో వాయించుతారు. అది పంబల వారికి ఉండేది. ఇంతకు ముందు మసక తిత్తి అని ఉన్నింది, గొర్రె చర్మముతో తయారు చేయబడినటువంటి ఉండేది. మా అన్నగారు ఆయాంలో ఉండింది. నేను కూడా తిత్తిని తయారు చేసినాను, పోసాను. అన్నగారు కథ చెప్తుంటే నాకు తెలుసు అది అట్లుండేది. ఇప్పుడు ఎవరి దగ్గర ఆ తిత్తులు లేవండి, హార్మోన్ వచ్చేసింది. శృతి కోసం దాన్ని కోసం తిత్తి. ఇది పంబల వాళ్ళది, ఇది పంబల వాళ్ళది. బయనడి వారని వాళ్ళు సంకలో పెట్టి వాయిస్తారు. వాళ్ళు రేణుక ఎల్లమ్మ కథ, రేణుక ఎల్లమ్మ చెప్తారు. త్రిపురపురాల మీద యుద్ధము చెప్తారు. అవి పరశురాముడు అందులో వస్తుంటున్నాడు, వాళ్ళ కథ కూడా అది ద్విపద కావ్యం లాగానే ఉంది. అక్కడక్కడ వింటుంటే వాళ్ళ వాద్యాలండి, వాళ్ళ వాయిద్యాలు జమిలకని, ఆ జమిలికి నడిమిద్రన రంధ్రం వేసి ఒక ఇంతకుముందు నరం ఉపయోగపరిచేవాళ్ళు. ఇప్పుడు నరం కాకుండా టంగుస్ దారం వచ్చింది, దానితో వాళ్ళు చేస్తున్నారు. శృతికి తిత్తి కాకుండా దాని మీద చిన్న సైజుది తెచ్చి దానికి కూడా తీగని తయారు చేసి గట్టిగా తిప్పి దాన్ని టంగ్ 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 అని వాయించి ఆ శృతితో వాళ్ళు చెప్తారు. ఆసాది వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అండి? ఆసాది వారు పోలేరమ్మ కథ అయి చెప్పేవాళ్ళు. పెద్దగా ఎక్కడ నేను తగలేదు, మా అన్నగారు చెప్తుండేది. వాళ్ళకి గుండ్రోటిది ఒక కంచుది పళ్ళెరం లాగా ఉండేది, దానికి ఒక తాడు కట్టి
కొయ్య ముక్క ఉండేది. దాన్ని వాయిస్తూ గణ 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 అని వాయిస్తూ దాన్నే జాగంట అనేవాళ్ళు. ఆ దాంతో వాళ్ళు కథ చెప్పేవాళ్ళు. చేగంట అది అది జాగంట అంటే చేగంట, చేత్తో వాయించారు కాబట్టి. వాళ్ళకి రొమ్ము పలక అని కూడా ఒకటి ఉండింది కదా. అది నేను చూడలేదండి. రొమ్ము పలక దరువులకు వాయిద్యం. ఇది మాత్రం శృతి నాదం ఎక్కిస్తే ఆ శృతిలో దాన్ని చెప్పేవాళ్ళు నాకు తెలుసు. వీళ్ళది కొమ్ము వాళ్ళదండి. కొమ్ము వారికి కొమ్ము ఉంటుంది, అది కంచుతో చేయబడి ఉంటుంది. దానికి పీకిలే ఉండవు కానీ ఈ పెదాలు ఒత్తిడి వల్ల అది గూంకారం ఇస్తుంది. అట్ట వాళ్ళు అది ఊదేవాళ్ళు. వాళ్ళకి కూడా మాలాగే పంబజోడు ఉంటుంది. ఉంటే వాళ్ళ జోటికి మా జోటికి తేడా ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే 8 కన్నులు ఉంటాయి మాకు ఆ వాసేటువంటి తిపిరి కన్నుకి. ఆ 9 మాకు, వాళ్ళకి 8 ఉంటాయి. మా నవరసాలతో సంబంధించిన మా జోడు వాళ్ళు అష్ట శబ్దాలతో వాళ్ళకు ఉంటుంది. జోడు, కొమ్ము, శృతి, మొగిలి దొత్తని తయారు తెచ్చి దానికి తీగేసి వెనక పక్క చర్మంతో కట్టి దానికి కూడా తీగని పెట్టి దాని శబ్దం మీద శృతి. అందుకనే దాన్ని కొన్ని దగ్గర మొగిలి వేణ అంటుంటారు. అవును సార్, మొగిలి వేణ కూడా కొన్ని దగ్గర మాణిక వేణ అంటారు. మాణిక లాగా ఉంటుంది. కొంచెం దరువు అని కూడా అంటారు. సంకలో పెట్టుకుని వాస్తారే జమిలిక. కొంతమంది జమిలిక అంటారు, కొంతమంది కొంచెం దరువు అంటారు సార్. ఆ తర్వాత అంకయ్య గారు, మీకు మిరాసి గ్రామాలు అట్లాంటిది ఏమన్నా ఉండేదండి? ఆ సంప్రదాయం ఉండేదండి. నాయంలో కూడా కొన్ని గ్రామాలకు పోయి మిరాసి దండాను నేను. ఇప్పుడు ఏమి లేవు. మాకు 8 భాగస్తులు ఉన్నాము. ఆ 8 మంది భాగస్తులకి మొత్తానికి కలిపి 364 గ్రామాలు ఉండేదట అంతకు ముందు. ఇప్పుడు అవన్నీ వదిలేసాము. కారణం ఏమండి? ఎందుకంటే అంతకుముందు ప్రతి గ్రామంలో పశువులకు బాగలేకపోయినా, కోళ్ళకి తెగుళ్ళు వచ్చినా, మనుషులకు ఏదైనా అమ్మూరు ఈ నూకలమ్మలు పోసినా వెంటనే పంబలవాడిని పిలిపించి ముడుపు కట్టేది. ఆ ముడుపు కట్టిన రోజు మేము ఆనబెట్టి ముంతలో కొన్ని వస్తువులు వేసి ఆ గ్రామస్తుల్లో ఉండే పెద్దవాళ్ళ చేత మేము 3వ వారంలోనూ 5వ వారంలోనూ నీకు మేము తిరణాలు చేసుకుంటామమ్మా అని చెప్పి ముడుపు కట్టి ఒక చెట్టుకి గ్రామ సెంటర్లో ఆ 3వ వారాలు అయిపోయినాక ముడుపు దించి ముగ్గులో పెట్టి ఇట్లా చేసుకుంటా ఉండేది. అందుచేత మాకు ప్రతి సంవత్సరము వాళ్ళు ఇంటికి 4 మానికలని 2 మానికలని ఇట్లా మాకు మిరాసి గింజలు ఇచ్చేవాళ్ళు, వడ్లు. ఇప్పుడు ఆ తిరణాలు చేయడం లేదు, ముడుపులు లేదు, ఏం లేదు. పశువులకు బాగలేకపోతే డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు చేస్తున్నారు. పిల్లలకు బాగలేకపోయినా మసూచి ఏదైనా వచ్చినా వాళ్ళకి వచ్చి చూస్తున్నారు, వాళ్ళ మీద రాసేవాళ్ళు వీళ్ళంతా. అందుకని మాతో పని లేకుండానే పోయి మా పని పడిపోయింది సార్. అందుకని ఇప్పుడు మామూలుగా తిరణాలకు పిలిచినప్పుడు తిరణాలు చేసుకోవడం, తిరణాలు చేస్తాము. ఆ తిరణాలకి మాకు ఇది ఇంత అయితేనే మాకు గిట్టుబాటు అవద్ది. అంతకుముందు మిరాసి ఇస్తున్నాం కదా అని అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మేము అడిగినంత మాకు గిట్టుబాటు అయిన త్వరగా తీసుకొని ఆ 3 రోజులు తిరణాలు చేయడమా, లేకపోతే పెద్దవారు ముసలివారు చనిపోయినప్పుడు ఒక్క రాత్రి పని ఉంటుంది, ఆ ఒక్క రాత్రికి చేస్తే 10,000 ఇస్తారు, అది తీసుకోవడం. ఈ విధంగా గడుపుతా వస్తున్నాం. ఇప్పుడు ఈ అంకమ్మ కథని అన్ని కులాల వాళ్ళు చెప్పిస్తారండి? ఏదన్నా ఒక్క కులం వాళ్ళు చెప్పిస్తారు? లేదు, ఎవరైనా సరే బ్రాహ్మణోత్తములు కూడా అమ్మవారిని కొలుచుకుంటూ మమ్మల్ని పిలిపించి మాకు బత్యము వేరే చోట వండించి ఈ కథను చెప్పి అమ్మవారు ముగ్గేసి ఆ కార్యక్రమం. బ్రాహ్మలు కూడా, రెడ్లు కూడా, కమ్మవారు కూడా, ఎక్కువ మంది వడేరాజులు, గముళ్ళు, సాకలై, మంగళవారు, లాస్ట్లో కావల్లో బుడబక్కల వారు కూడా మేము పోయి మాకు హోటల్ భోజనం పెట్టారు. కథ చెప్పి వాళ్ళకి రాత్రి తెల్లవారులు ముగ్గేసి వాళ్ళ ఆచారం జరిపి మేము వచ్చాం. మీరు వెళ్ళిన తర్వాత గ్రామంలో ముగ్గు వేసి ఏమేం చేస్తారండి? ఆ తంతు ఎట్లా ఉంటది కొంచెం చెప్పగలరా? ఎట్లా ఉంటుందంటే
ఒక కుటుంబంలో ఒక ముసలాయన చనిపోయినాడు అనుకో, బంధువులందరినీ పిలిపించుకొని ఆ మధ్యాహ్నంటప్పుడు కర్మ అని చేసుకుంటారు. బ్రాహ్మడు జంగం దేవర వచ్చి వాళ్ళ కర్మల్ని తీరిపోయింది అని పుణ్యయాగం చేసి ఆ నీళ్లు వాళ్ళ పైన చల్లుతారు. అంతేగాక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అక్కడ నుంచి ఆ రాత్రికి భోజనాలు చేసి 9 గంటల నుంచి మొదలు పెడతాము. కథ ముగ్గు ఒక ఇద్దరు వేస్తారు, ముగ్గు పాటికి ముగ్గే, కథ పాటికి కథే. 12-1 గంట వరకు కథ చెప్తాము. అప్పుడు ముగ్గు కూడా పూర్తి అవుతుంది. 3 పర్యాయాలు 3 సార్లు ఆ ముగ్గు చుట్టూరు దిబ్బాలు దీపాలు వెలిగించుకొని చుట్టూరు తిరిగి సెలవులు అడిగి అక్కడ పెట్టి ఆమెకి మంగళహారతులు పాడతాం. అంతటితో అంటే మధ్యాలకేమో వాళ్ళ కర్మ పోయింది, మధ్యాహ్నం నుంచి మేము చేసే పని మన ఇంటి దేవర అంటూ కూడా తీరిపోయింది అనేటువంటి ఆచారం. అది కానీ చేస్తే ఇక నీ కూతురుకైనా పెళ్లి చేసుకోవచ్చు, కొడుకులకైనా పెళ్లి చేసుకోవచ్చు. అది చేయలేదనుకో అంటు నెత్తిని పెట్టుకొని ఈ శుభకార్యం ఎట్లా చేస్తారు అనే ఆనవాళి ఉన్నదండి. అట్లే మీరు కొలుపులు చేస్తారు కదా అంకమ్మ వారిది, ఆ కొలుపుల గురించి కొంచెం వివరించండి, ఎట్లా ఉంటాయి? అదే ఇదేమో మనిషి చనిపోయిన నాడు ఈ వివరం. అది 3 రోజులు చేసేదాన్ని తిరణాల అంటారు. అమ్మవారికి సోస్తులు లేకపోతే చిన్ని విగ్రహము, అవి కుండల్లో కొంతమంది పూర్వకాలంలో కుండలు పగిలిపోయి అనాచారం జరుగుతుందని పేము బెత్తాలతో కానీ ఎదురు పేలతో కానీ పెట్టిని అల్లించి ఆ సోస్తులు ఆ పెట్టిలో భద్రపరిచి ఇంట్లో దూలానికి ఏలగట్టుకుని ఉండేవాళ్ళు. ఆ ఇల్లు సోస్తులు అంటే అమ్మవారి బొమ్మ ఉండే ఆ పెట్టి ఆ బొమ్మ, సోస్తులు అంటే త్రిశూలము, శంకు, గంట, రుద్రాక్షమాల, ఇవి అమ్మవారి సోస్తులు. వాటిని భద్రపరచుకొని ఉండేవాళ్ళు. అవన్నీ వాళ్ళు ఏదో పోయి తిరణాలు ఊళ్ళకి పోయి డబ్బు సంపాదించుకొని 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి తిరణాలు చేద్దాం అనుకున్న రోజు ఆ పెట్టిని దింపి మమ్మల్ని పిలిపించి సెలవాడికి దించి ఆ దించిన కాడ ఆ కడపట్లో ఒక పోతును కోసి అక్కడి నుంచి సముద్రానికి పోతాం. సముద్రం దగ్గర అమ్మవారికి మేము ముగ్గేసి అక్కడ ఒక ఏటను సాధించి కుంభం పోసి ఆమెకి సమర్పించి అమ్మవారి సోస్తులు ఆ కుటుంబీకులు 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా అందరూ అమ్మవారిని ఎత్తుకొని పోయి సముద్రంలో స్నానం చేస్తారు. ఈ ఏటని వనభోజనాలు అక్కడ చేసుకొని భక్షిస్తారు. తిరిగి సాయంత్రానికి ఊరు చేరి ఉప్పు నీళ్ళల్లో స్నానం చేసింది కదా అని చెప్పని ఊరు చివరనున్న ఒక బావిలో అమ్మవారిని తాడు కట్టి ఈ పెట్టిని దించుతారు. అట్ట బావులు లేని ఊళ్ళలో ఇప్పుడు డ్రమ్ము నిండా నీళ్ళు పోసి ఆ డ్రమ్ములో పెట్టి ఇంటికొచ్చి భోజనాలు చేసి 10 గంటలకు అక్కడ పోయి ఆమెని ముగ్గేసి ఏట చెల్లించి తీసుకొచ్చి ఆలయం దగ్గర బయటనే ఉంచి ఉయ్యాల చేస్తారు. అది ఒక ఆదివారం ఉదయమున ఉయ్యాల ఎట్లా దేంతో చేస్తారు? ఆ తాళ్ళతో కట్టి ఈ పెట్టిని అక్కడున్న పందిలికో అమ్మవారి ఆలయానికి వీలుంటే దానికో అట్ట ఉయ్యాలు చేసి పెడతారు. ఇక అమ్మవారి ఆలయానికి ఎదురుగా తెల్లవారు లేచి అమ్మవారికి ముగ్గేసి మళ్ళీ అక్కడ పోతును కోసి ఆ పోతు నుండి పేగులు, ఇది రెండో రోజు పేగులు తీసి వాటిని జీరి వాటికి మళ్ళీ గాలి ఊది జంజాలుగా వేసుకొని యాప మండలు బాగా మెండుగా మొలగట్టుకొని ఒళ్ళంతా విభూతి తీసుకొని ఒక కుండకి కప్పెర కుండని తయారు చేసి ఆ కప్పెర కుండలో అన్నం పెట్టి అప్పుడు ఆచారాన్ని జరిపి ఆ కుండ తీసుకొని అమ్మవారికి ఆ కుటుంబీకులకు అందరికి సుడి తీస్తారు. అది సుడి కప్పెర తీసుకొని 12 గంటలకు కరెక్ట్గా జరగాలి. అది ఆ నోటికి మధ్యాహ్నం 12 గంటలు మధ్యాహ్నం 12 నోటికి ఆ కోసినటువంటి ఏట ఆ దొబ్బ ఉంటుంది గుండి, అది నోటికి గరిపించుకొని భయంకరంగా మేము ఆయనకి అమ్మవారు వచ్చేటట్టుగా ఉగ్రం చెప్తాం.
ఆ భయంకరంతో తిరిగి వాళ్ళకి దిగదీసిలాగా అదురుపోయి కొందరు అదురుపోని వారి దగ్గరనే ఉండి అమ్మవారికి వాళ్ళకి దిగదీసి అరుణ మధ్యాహ్న కాలంలో ఆ కాటికి ఎత్తుకొని పోతుంటే ఇంతకు ముందు ఎవరో మా పూర్వుల్ని పైకి తన్నుకొని పోయి మాంసం తిని ఎముకలు కిందేసిందంట. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా కర్రలు తెచ్చి కటకట 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 తట్టుకుంటా ఇది కపిరికొండ ఎత్తుకుపోయే ఆయనకి రక్షణగా వస్తారు. ఆ ఆచారం మధ్యాలకి అది మధ్యాలం నుంచి పూల కప్పెరని పువ్వులతో తయారు చేస్తారు ఒక బొమ్మని. సాయంత్రం మాలో ఒక మనిషి పాపేషం వేసుకుంటారు. అమ్మవారికి అంతా అలంకారం చేసి ఉత్సాహం ఊరంతా తిరుగుతుంది. ఊరంతా తిరిగి చివరికి ఉదయాన్నే లేచి వస్తుంది. ఉదయాన్ని కళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఒక యాటను కోసి అమ్మవారిని గృహంలోకి పంపించి పెద్ద ముగ్గను వేసి పొంగళ్ళ పెట్టి అందరూ పోతులు కోసుకొని మధ్యాలకి ఆ పోతులు భోంచేసుకొని ఆ తిరణాలు అందరితో పోతాయి. అది ఇది ఈ ఆచారం, ఈ తిరణాళ్ళు ఇప్పటికీ జరిపిస్తున్నారండి. చాలా మంది ఎక్కువ మంది జరిపిస్తున్నారు. ఇంతకుముందు తక్కువ, ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది దేవాలయాలు కట్టడం కూడా కొత్త దేవాలయాలు పాతయి అన్ని కులస్తులు కూడా అందరూ అన్ని కులాలు కూడా అంకమని కొలుస్తానే. మీరు సుమారుగా ఇట్లాంటి ఈ తిరణాలకి ఏ ఏ ప్రాంతాలకు పోతుంటారండి? మాకు ప్రాంతాలంటే ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు తిరుగుతాము. కాకుండా చెన్నైకి అనేక సార్లు పోయి చేసి చెన్నైకి మా అన్నగారయాం నుంచి కూడా. అది ఎట్లంటే అక్కడున్న వాళ్ళు పోయి చెన్నైలో చేరడం, అందుకు మమ్మల్ని పిలిపించాం. హైదరాబాదు చాలా సార్లు పోయాం. ఈ తిరునాళ్ళు అయ్యే ఆ పలానా నెలలోనే చేసుకోవాలి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? వీళ్ళు తొలాకాసి వెళ్ళిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళిపోతారు పనులకి బాటలకి. అక్కడ బాగా సంపాదించుకుంటారు. వినాయక చవితికి ముందుగా వస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు దాకా సీజన్ ఇక్కడ దసరా వరకు మంచి సీజన్. వినాయక చవితి నుంచి వినాయక చవితికి ముఖ్యంగా ఉంటాయి, దసరాకి ఉంటాయి ఆ తిరునాళ్ళన్నీ. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఎటు వాళ్ళకి వెళ్ళిపోవడం. ఇంకా ఆ పైన మాకు నెలకు 1-2 ఈ విధంగా అలా ముసలి వాళ్ళు చనిపోయినాయి ఇట్లాంటి కర్మల కోల్పులు చేస్తాం. సంతోషం వెంకయ్య గారు మాకు ఈ వివరాలన్నీ చెప్పినందుకు. కూసొనుంటే కూడు రాదండి, కృషి చేసుకుంటే కూటి కొరవా తీరుతూ